హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం పన్నీర్ కుర్మా ప్రిపేర్ చేయబోతున్నాం. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇది రైస్, రోటీ, చపాతీకి సూపర్ కాంబినేషన్. మరి తయారు చేసేద్దాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన 3 టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి. వీటిని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఓ కప్పు పెరుగు, అలాగే నానబెట్టిన కొన్ని జీడిపప్పులు, అలాగే వేయించిన ఆనియన్స్ వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకోవాలి. దీనిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటోలోంచి ఆయిల్ సెపరేట్ అయింది కదా, అంటే టమాటో పచ్చివాసన పోయినట్టే. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ కాజు పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ వేసుకున్నాక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, పన్నీర్ని ఈ సైజుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా వేసి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా బటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఓసారి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక మూత పెట్టి ఓ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసుకుంటే మన టేస్టీ పన్నీర్ కుర్మా రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్, రోటీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.